ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నాం. మేము మేడిగడ్డ ప్రారంభం నుంచి మేడిగడ్డ ఆనేదాకా కేసీఆర్ గారు మమ్మల్ని ఎమ్మెల్యేలందరికీ ఫస్ట్ మాకు అవగాహన కల్పించిండు. ఎక్కడ పంప్ అవుతుంది, ఎక్కడ లిఫ్ట్ అవుతుంది, ఎక్కడ గ్రావిటీ అనేది మాకు అవగాహన వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో అందరు కూడా అవగాహన ఉంది. దాంతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా అవగాహన కల్పించని చెప్పి అసెంబ్లీలో అందరికి పవర్ ప్లాంట్ ప్రకటన చేసిండు. వాట్ ఈజ్ మేడిగడ్డ, వాట్ ఈజ్ ఎల్లంపల్లి, వాట్ ఈజ్ మల్లన్న సాగర్ అనేది. వాళ్ళకి ఎవరికి ట్రైనింగ్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా మంత్రులు వచ్చి అవగాహన కూడా మాట్లాడుతున్నారు. నిన్న ఒక మంత్రి అంటాడు, నంది మేడారం నుంచి మిడ్బానరుకు నీళ్లు లక్ష్మీపూర్ దాకా గ్రావిటీ పోతుంటాడు. అసలు ప్రపంచంలో బాహుబలి మోటార్, ప్రపంచంలో అత్యంత ఎత్తున బాహుబలి మోటార్లు వేసి లిఫ్ట్ చేసింది ఎక్కడ అంటే ప్రపంచంలో ఇక్కడే, ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ లో. నువ్వు గ్రావిటీ ఉన్నాక ఎందుకు ఎత్తిపోతారా ఇన్ని ఖర్చు పెట్టుకుని? ఎవరు కానీ కొలతలు అనేది సముద్రం యొక్క ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ నుంచి కొలతలు చేస్తారు. మళ్ళీ చెప్తున్నాం, రాసుకోండి. అక్కడ మేడిగడ్డ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ గ్రావిటీ లేదు, అంత పంపే. ఇక్కడ నుంచి మిడ్మానేరు దాకా మాత్రం గ్రావిటీ అవుతుంది. సో అందుకే మళ్ళొక్కసారి మీరు తెలుసుకోర్రి, శ్రీపాద ఎల్లంపల్లి ఎంఎస్ఎల్ కాడ 148 మీటర్స్ ఎంఎస్ఎల్ అంటే సముద్ర మట్టం నుంచి 148 మీటర్ల ఎత్తులో మనకు శ్రీపాద ఎల్లంపల్లి ఉంది. దాని తర్వాత నంది మేడారం అనేది 231 మీటర్ల ఎత్తునున్నది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి సుమారు ఒక 100 ఫీట్ దాకా ఉంటుంది, 100 మీటర్ దాకా ఉంటుంది. దాన్ని ఎత్తిపోసారు. ఎక్కడ మేడారం దాకా ఎత్తిపోసారు. అక్కడ సర్జీపూర్ నుంచి దగ్గర 105 మీటర్ల ఎత్తిపోస్తేనే మేడారం నిలబడ్డాయి. మేడారం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 331 మీటర్స్. ఇది మనకు గాయత్రి పంపు 331 మీటర్ల ఎత్తున ఉన్నది. ఇక్కడ 231 మీటర్లు మేడారంలో ఉంటే దానికన్నా 300 అంటే సుమారు 100 పైకి ఇక్కడ ఉన్నది. ఇక్కడ కింద సజ్జిపూలు ఉంది, మన కింద సజ్జిపూలు ఉంది. ఇక్కడ నుంచి బాహుబలి మోటార్లు పెట్టుకుని 115 మీటర్ల ఎత్తున వస్తే ఇప్పుడు నీళ్ళు కనబడుతుంది. 115 మీటర్ ఎత్తున్నది. నువ్వు మరి గ్రావిటీ ఉంటే ఈ పవర్ హౌస్ ఎందుకు, ఈ మోటార్లు ఎందుకు, పనిలాగా పెట్టుకున్నాం మేము. అందుకే వీళ్ళకి అవగాహన లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, గ్రావిటీ వస్తుంది కాబట్టి మీకు కాళేశ్వరం పంపే మీకు అవసరం లేనడు. సో ఇప్పటికైనా మంత్రులు తెలుసుకోండి, మేడిగడ్డ నుంచి గాయత్రి పంపు దాకా ఎక్కడ గ్రావిటీ లేదు. మొత్తం సుమారు 600 మీటర్ల వరకు కూడా ఈ హైట్ లో ఉన్నది. అందులో ఈ 2 పంపుల కానీ 235 మీటర్ల ఎత్తున ఈ రోజు మనం హెడ్ చేస్తున్నాం. కాబట్టి సో అవగాహన కూడా మాట్లాడుకుంటే ప్రజలు తప్పుదో పెట్టకుర్రి. ఇది కాళేశ్వరం మాత్రమే, బాహుబలి మోటార్ మాత్రమే ఇప్పుడు దీని వల్ల పంటలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికి అవగాహన లేకుండా అవగాహన రైతులు కాబట్టి 100కు 100% ఈ గాలి ఉన్నంత తెలంగాణలో గాలి ఉన్నసేపు ఈ యొక్క బాహుబలి మోటార్ రికార్డు కేసీఆర్ గారు చేసింది, డిజైన్ చేసింది కేసీఆర్ గారి. లేకపోతే ప్రజలకు నీళ్లు లేవు. ఇప్పటికైనా ఇదే గ్రావిటీ కేసీఆర్ కోపం లేకుండా పంపు కంటిన్యూ ఆన్ చేసి ఉన్న జలాశయాలు అప్ టు మల్లన్న సాగర్ దాకా జలాశయాలు నింపమని మా డిమాండ్. బీఆర్ఎస్ పార్టీ ఎందుకోసం మేము తీసుకున్నామంటే ఇది క్రెడిట్ మాదే, మీతో కాదు. ఈ రోజు కరువుకు కారంకులు మీరు. కాబట్టి ఇప్పటికైనా లేకుండా అక్కడ వేడిగడ్డ కాడ నుంచి కన్నెపల్లి పంపు నీళ్లు ఇస్తే గిట్ట ఎప్పటికీ సస్యసామలు ఉంటాయి. కాబట్టి ఇదంతా ఎత్తుపోతల పథకానికి తెలియకుండా ఇష్టానుసారంగా గ్రావిటీ, అసలు గ్రావిటీ అంటే తెలుసా లక్ష్మణ్ మీకు? గ్రావిటీ అంటే తెలుసా? గ్రావిటీ అంటే తెలియకుండా ఇష్టం మాట్లాడుతుంది. కాబట్టి పంపులు లేకుండా నడుతుంది, పంపుతో నడిచింది. ఆ పంపు క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు. మనకందరికీ తెలుసు, తెలిసినతోనైనా మాట్లాడొచ్చు, తెలియనోడితోనైనా మాట్లాడొచ్చు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడలేము. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు అవగాహన లోపించేది వాళ్ళకి. ఆఖరికి నేర్చుకోండి, తప్పేం లేదు. గంగుల కమలాకర్ గారు చాలా లెక్కలతో సహా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందన్నాడు. దయచేసి మీరందరూ కూడా షూట్ చేసిండ్రు. అంత బ్రహ్మాండంగా నీళ్లు సర్జిపూర్లకెళ్లి పంపుల ద్వారా ఇక్కడికి ఎత్తిపోస్తుంది. పక్కకి ఏమున్నది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని రాస్తున్నది. అక్కడ ఎట్లా కూలేశ్వరం అవుతుంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని అక్కడ రాసింది. దయచేసి చూపిర్రి. రేవంత్ రెడ్డికి తెలియకపోతే అది కూడా రేపు పొద్దున సున్నం వేసినా ఎత్తాడు. దయచేసి టీవీ ఛానల్స్ చూపియండి, కాపాడుకోవాలి. గిట్టనే రాజముద్రను వరంగల్ కాకతీయులు ఒక ఎంబులెంని తీసేస్తానని మొదటి రోజు ఆయన ముఖ్యమంత్రి తెల్లారు. నేను బేడ లొల్లి పెట్టిన తర్వాత ఆగింది అది. నేను దయచేసి అది కూడా మీరు చూపియండి. ఎందుకంటే
ఆయన దాని ఏమంటే మరిపిస్తా మారుస్తా అనేటువంటి అనే మనిషి రేవంత్ రెడ్డి. కాబట్టి దయచేసి అది చూడండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రాసి ఉంది అక్కడ. కూలేశ్వరం ఎట్లయితే గన్ని నీళ్ళు ఎట్లా వస్తాయి? దయచేసి మనం అందరం సమరపడతాం, చాలా నీళ్ళు వచ్చాయని. రాలేదు. ఇలా ఉదయమో అక్కడ గేట్లు బంద్ చేసిండ్రు, ఎల్లంపల్లి గేట్లు బంద్ చేసిండ్రు. ఎందుకంటే ఎల్లంపల్లిలో నీళ్లు తగ్గిపోయినాయి. కేవలం ఇప్పుడు 13,000 క్యూసెక్లే ఇవ్వాలి. ఇప్పుడే నేను కార్ల సిడబ్ల్యూసీ మొత్తం లెక్కలు తీసిన, కేవలం 13,000 క్యూసెక్లే వస్తాను ఎల్లంపల్లికి. అందుకోసమే ఆపేశారు, గేట్ బంద్ చేసింది ఇవాళ పొద్దున. ఎల్లంపల్లి నీళ్లు ఎట్లొచ్చినాయి? ఆ కడెం ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు పడ్డాయి కాబట్టి ఎల్లంపల్లికి 20 టీఎంసీ నీళ్లు నిండినాయి. మిగతాది ఇప్పుడు ఎత్తిపోస్తాడు. ఇదే రోజు ఇదే నిమిషం ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 5,20,000 క్యూసెక్లు పోతాయి. ఇప్పుడు ఈ నిమిషానికి పొంగి పొర్లిపోతాంది. కారణము దండకారణ్యం, తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి గడిచోర్లి, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి అడవి ప్రాంతాలకు వెళ్ళి ఇలా పొంగి పొర్లి ఇలా నీళ్లు వస్తున్నాయి. 5,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. మేమేం చెప్తున్నాం, అక్కడ మోటార్ ఆన్ చేస్తే సరిపోతుంది. కన్నాయపల్లి పంప్ హౌస్, అన్నారం, సుందిల్లా నుండి ఎల్లంపల్లికి నింపుకుంటేనే రేపు ఈ మోటార్లు పనిచేస్తాయి. లేకపోతే ఈ మోటార్లు కూడా బంద్ అవుతాయి, ఈ నీళ్లు కూడా రావు. వర్షాలు బాగా పడలేదు, అక్కడక్కడ క్లౌడ్ బర్స్ వల్ల కొంత వర్షం వచ్చింది, సంతోషపడుతున్నాం. అట్లీస్ట్ ఈ ప్రాంతంలోనే నాట్లేసుకున్నారు మన ప్రజలు. రేపు చాలా కష్టం. 5,00,000 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర అంటే లక్ష్మీ బ్యారేజ్ దగ్గర పొంగి పొర్లి సముద్ర పాలవుతారు. దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాటలు వినకు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు. తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రజల కష్టాలు, తెలంగాణ మనసుతోని, తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ గుండెతోని ఆలోచించిన నాయకులు కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండా వేసుకున్న ఏ కార్యకర్తలను అడుగు ప్రతి విషయం చెప్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి నది, కృష్ణా నది. ఆ అవగాహన మాకు వచ్చింది. నేను మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుని అడుగుతూ చెప్తున్నా, మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకి అవగాహన సదస్సులు పెట్టండి. ఫస్ట్ గోదావరి అంటేంది, కృష్ణా అంటేంది అవగాహన సదస్సులు పెట్టండి. నేను ఉత్తగా బదనాం చేస్తలేను. మన రేవంత్ రెడ్డి గారే మీటింగ్ లా దేవాదులు ఎక్కడున్నది, ఏ నది పరివాహ ప్రాంతం అని ప్రశ్నిస్తే మీ టీవీ ఛానల్లో, టీవీలలో చూపించారు. అవగాహన లోపం. అంటే దేవాదుల ప్రాజెక్టు ఎక్కడ ఉన్నదనేది గౌరవ ముఖ్యమంత్రికే తెలియనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దయచేసి ఇవాళ మీకు అర్థమైతే మీరు పని చేస్తారు, నాకు తెలుసు. మీకు అర్థమైతే లేదు. ఇవాళ లోయర్ మానేర్ డ్యామ్ కు మొన్న మా శాసనసభ్యులు కమలాకర్ గారు వచ్చి చూసిండ్రు. మంచి నీళ్ళ కూడా కష్టమయ్యేటువంటి రోజులు వస్తాయి. ఇవాళ ఆగస్టులో అడుగు పెట్టినాం. ఆగస్టు, సెప్టెంబర్ కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తారు. మనం కోరుకుందాం దేవుడి దేవల్ల వర్షాలు పడాలి. మరి పడని ఎడల నువ్వు ఇంత నీళ్లు కూడా రావు. ఎందుకంటే ఇప్పటికీ ఇలా పొద్దున్నే ఎల్లంపల్లి గేటు బంద్ చేసినావు, నువ్వు నీళ్లు వస్తలేవని. 20 టీఎంసీలు మాత్రమే ఎల్లంపల్లి ఉన్నాయి. ఇంకా మీదికెళ్లి ఆయన కడెం అండ్ ఎల్లంపల్లి నీళ్లు నిండినాయి. తెలంగాణలో ఏ బ్యారేజ్లో నీళ్లు లేవు. ఇలా ఎస్ఆర్ఎస్పీలో 28 పాయింట్ చిల్లర టీఎంసీల నీళ్లు ఎస్ఆర్ఎస్పీలో ఉన్నాయి. ఎల్ఎండిలో 3-4 ఉన్నాయి, 5 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేర్లో 12 దాటి 13కు వచ్చినాయి అంటారు. ఇంకా అది 26 టీఎంసీల నిండి కుండ అయితే 26 టీఎంసీలు కావాలి. 25 టీఎంసీలు ఎల్ఎండికి కావాలి. ఎస్ఆర్ఎస్పీలా ఇంకొక 50 టీఎంసీలు కావాలి. వర్షాలు పడకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మరి మేడిగడ్డ దగ్గర 5,00,000 క్యూసెక్ల నీళ్లు పోతాయి. నిన్న ఎన్డీఏసీ మీటింగ్ అయితే ఏమైనా మేము అనుకున్నాం, ఏమైనా వాళ్ళ అనుమతి ఇస్తలేరేమని. మీరు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అన్నారం, సుందిల్లా కొంత ఫ్లోస్ అవుతాయి. నువ్వు నిజంగా కుంగుతాయి, వాటికి ఇబ్బంది అవుతుందంటే ఆ గేట్లు బంద్ చేసి పరీక్షించు, ఓ 2 రోజులు పరీక్షించు, నింపకు. ఇలా అన్నారం, సుందిల్లా ఉన్న చిన్న చిన్న వరద పోయేదాన్ని ఆపు. సీపేజ్ ఉందా లేదా తెలుస్తుంది కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
అన్నారం సుందీలాను ఎన్డీఏసీతో అసలు అడుగుడే తప్పు. ఆ బిల్లు అంతా నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు చూసిన టీత్లెస్ టూత్లెస్ అథారిటీ అది. దానికి పనులు లేవు, నవల లేదు, దానికి సకంగా లేదు. ఎవడో దాంట్లో పని చేసే వాళ్ళు కూడా 10 మంది లేరు, పట్టుమని 10 మంది కూడా ఎన్డీఏసీ లేరు. అంతా మన సిడబ్ల్యూసీకి వెళ్ళి వచ్చి టెంపరీగా ఉండి కుర్చీలో కూర్చుంటారు. వీళ్ళు పోయినప్పుడు వచ్చి కూర్చుంటారు, లేదా ఆ ఆఫీస్లో కూడా 10 మంది కూడా లేరు. ఆ ఎన్డీఏసీలో భూతం చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి అన్నారం సుందిల్లా ఈ రెండింటి ద్వారా ఎల్లంపల్లి నింపుతేనే ఈ నీళ్లు వస్తాయి వచ్చే 10 రోజులు. లేకపోతే నా దృష్టిలో ఇవి కూడా ఆపచ్చు. ఎందుకంటే నీళ్లు లేవు. ఉన్నే పట్టుబట్టినే ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నీళ్లు. రేపు హైదరాబాద్ మహానగరానికి నీళ్లు తాగిచ్చే నీళ్లు అదే. కాబట్టి దయచేసి ఫస్ట్ అవగాహన తెచ్చుకోండి. అందుకే మనకు ఉన్నది మూర్ఖులకు చర్చ పెట్టలేము, మూర్ఖులతో మాట్లాడలేము. తెలిసినంతైనా మాట్లాడచ్చు, తెలియనంతోనైనా అర్థం చేపించచ్చు, తెలిసినంతో మంచి చర్చించవచ్చు, తెలియనోనికి అర్థం చేపించచ్చు. మిడిమిడి జ్ఞానంతో ఏం చేయలేము. ఇవాళ కాంగ్రెస్ మంత్రివర్గం మిడిమిడి జ్ఞానం చాలా బాధిస్తుంది. లక్ష్మణ్ గారు మంత్రి గారు ఎల్లంపల్లి నుండి మిడిమానేరుకి గ్రావిటీ ద్వారా పోతుంది, పంపులు ఎందుకు హరీష్ రావు అనవసరం కట్టిండు అని ఏదో అలాంటి స్టేట్మెంట్ పేపర్లో చదివిన. ఆయన ఎంతవరకు అన్నాడు అది నాకు తెలియదు. నేను ఈనాడు పేపర్లో ప్రముఖంగా రాసిన, ఈనాడు పత్రికలు నేను అది చదివిన వరంగల్లో. దయచేసి నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఈ గోదావరి నదీ జలాలు, కృష్ణా నది జలాలపైన అవగాహన మీటింగ్ పెట్టుకోండి. కేసీఆర్ పైన, గులాబీ జెండా పైన, బీఆర్ఎస్ పార్టీ పైన కక్షతో ఆలోచించకండి. మెదడుని ఫ్రీగా పెట్టుకుని ఆలోచించండి. ఇది మన అందరిది. రాజ్యాధికారం అనేది ఎల్లకాలం ఏమో చేతిలో ఉండదు, కానీ ఈ ప్రాజెక్టులు ఎల్లకాలం ఉంటాయి. కాబట్టి వీటిని అన్యాయం చేయకండి. ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే వాడు గుడి దగ్గర, కాళేశ్వరం గుడి దగ్గర ఉన్న మేడిగడ్డనే కాళేశ్వరం అనుకుంటాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుతలేదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదయ్యా కాదయ్యా కాదని చెప్తే ఆ రేవంత్ రెడ్డి కూలేశ్వరం అంటాడు. కూలేశ్వరం అయితే మరి గన్ని నీళ్ళు ఎట్లా పోతాయా రేవంత్ రెడ్డి? కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీకి అవగాహన లోపం ఉంది. అవగాహన చేసుకోవడానికి మంత్రులకి, ఎమ్మెల్యేలకి అవగాహన సదస్సు పెట్టవా మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్. నా రిక్వెస్ట్ ఇది. మంచి ఇంజనీర్లను పట్టుకొచ్చి లేదా ఒక బస్సు యాత్ర పెట్టు, మీదొక బస్సు మాదొక బస్సు తిరుగుదాం. మీకు అర్థం కాకపోయినా మేము చెప్తాం. ఎక్కడ మేడిగడ్డ నుంచి చాలా నవ్వేస్తుంది. మేము కూడా ఎక్కువ ఉపయోగించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి రివర్స్ పంపింగ్ స్టార్ట్ చేశాడు. అది పూర్తిగా కేసీఆర్ గారి ఆలోచన. అది ఏది ఇప్పుడు ఈ నీళ్ళు ఇట్లా పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి రైట్కి పోయి రాంపూర్ పునర్జీవనం అంటే ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు పోస్తున్నవే. ఇంకా కాళేశ్వరం లోపల కేసీఆర్ గారు చివరిగా ఆలోచించినటువంటి అంశాన్ని నువ్వు ఇలా ఉపయోగించుకుంటున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వము దాదాపు 95% ప్రాజెక్ట్ ని ఉపయోగంలో ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలము మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఉపయోగిస్తలేవు. అక్కడనే నీళ్లున్నాయి. 5 లక్షల టీఎంసీల నీళ్లు ఇలా ప్రవహిస్తున్నాయి ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి. జై తెలంగాణ.